ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. రిజల్ట్ సంబంధించి సో ఆ వివరాలు ఏంటనేది మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా రావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో వచ్చేసి రెండు రకాల అప్డేట్స్ ఉన్నాయన్నమాట. సో ప్రభుత్వం నుంచి ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్స్ అయితే అందిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఆ ఫలితాలకు సంబంధించి ఎప్పుడు వస్తాయని దానిపైన ఫలితాలు క్రోడీకరణ పనులు అధికారులు నిమగ్నం కావడం జరిగిందనమాట. అంటే ఆ మార్క్స్ దానికి సంబంధించి కావచ్చు. దీంతో ఫలితాల విడుదల ఇంటర్ బోర్డు అయితే ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఏపీ మరియు తెలంగాణలోనూ ఫలితాల విడుదలపై తేదీలపైన ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగిందనమాట. సో డేట్ సంబంధించి కూడా వచ్చిందనమాట. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారనమాట. ఇప్పటికే తెలంగాణలో పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకన కూడా ముగిసింది. ఇక అదేవిధంగా రెండో వారం ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 8 తారీఖు లేదంటే 10, 12 తేదీలో ఏదో ఒక రోజునైతే ఎంపిక చేసుకుని వెల్లడించే అవకాశాలు అయితే ఉందని చెప్తున్నారు అనమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే నిజానికి మనకు తొలుత ఏప్రిల్ 6న ఫలితాలు అయితే విడుదల చేయాలని భావించారు. కానీ అయితే వాల్యుయేషన్ పూర్తి చేయడంతో పాటు ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా అవకాశం లేకుండా సమయం తీసుకొనైనా కూడా అత్యంత ఖచ్చితత్వం పారదర్శకత ఉండే విధంగా ఇక్కడ చాలా మందికి 1 మార్కు 2 మార్కులు కూడా ఫెయిల్ అవుతుంటారు కాబట్టి సో ఇవన్నీ కూడా మొత్తానికి అయితే అత్యంత ఖచ్చితత్వంతో కూడుకొని ఉండాలి కాబట్టి ఇక రెండో వారం ఫలితాలు విడుదల దిశగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక ఏపీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మార్చి 21న మూల్యాంకనం మొదలైంది. ఇక ఈ మూల్యాంకన ఏప్రిల్ 14లోకి పూర్తి కంప్లీట్ చేస్తారనమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ విషయానికి మరొక అప్డేట్ ఇచ్చారు. ఇంటర్ విద్యార్థులకు సంబంధించి చేయవచ్చు. ఇక ఇంటర్ క్లాస్ ప్రారంభం ఎప్పుడు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే దసరా సెలవులు 2026-27 క్యాలెండర్ అయితే వచ్చిందనమాట. ఎన్ని రోజులు వంటి అంశాలు కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అకాడమిక్ క్యాలెండర్ సంబంధించి దీన్ని ప్రకారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2వ తరగతులకు సంబంధించి 1 నుంచి క్లాసులు అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. అలాగే 2026-27 సంవత్సరంలో ఇంటర్ విద్యార్థులకు 304 రోజులు అయితే ఉండగా వీటిలో సెలవులు అనేది మిగతా 10 దినాలు 224 రోజులు కాలేజీలు అయితే నడుస్తాయి అనమాట. మిగతా 6 రోజులన్నీ కూడా హాలిడేస్ అయితే ఇవ్వబోతున్నారు. ఇందులో వచ్చేసి అక్టోబర్ 3 నుంచి 9 వరకు హాఫ్ ఇయర్లో అదేవిధంగా పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే 2027 జనవరి 18, 23 వరకు ఫ్రీ ఫైనల్ తర్వాత నుంచి వార్షిక ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు దసరా సెలవులు కేవలం 3-4 రోజులు ముఖ్యంగా అయితే వారం రోజులు మాత్రమే వచ్చాయి. కానీ ఈ విద్యా సంవత్సరాల్లో స్కూల్ విద్యార్థులకు ఇంటర్ విద్యార్థులకు కూడా 12 రోజులు దసరాకి సంబంధించినటువంటి సెలవులు అనేది ఇవ్వబోతున్నారు. అక్టోబర్ 10 నుంచి 21 వరకు దసరా సెలవులు అయితే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మార్చి 27న లాస్ట్ వర్కింగ్ డే ప్రకటించారు. మార్చి 28, 30 వరకు వేసవి సెలవులు అయితే ఉంటాయి. ప్రైవేట్ కాలేజీలు అకాడమిక్ క్యాలెండర్ను ఖచ్చితంగా పాటించాలని సెక్రటరీ ఆదిత్య కృష్ణ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట.